ఈ సినిమాలో మిట్టపల్లి సురేందర్ అన్న ప్రతి లైన్ కూడా అందరు రాస్తారు, కానీ పేపర్ చూడకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మనవాడి దమ్ము. మన మిట్టపల్లి సురేందర్ అంటే అది అని కూడా ఈ సందర్భంగా మన మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడు కూడా ఎన్నో హిట్లు ఉన్నాయి. నాకే తెలియదు, నేను జర సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నాకే తెలియదు అన్ని హిట్లు ఉన్నాయని. ఆ హిట్లన్నీ నేను వింటుంటే ఇంత గొప్పవాడ మనోడు సురేష్ బొబ్బిలి అంటే అనుకున్నా. అదే మాదిరిగా పేరు పేరున పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాటను పడాలి. ఈ సినిమాలో ఒక చిన్న హుక్ లైన్ ఒకటి మంచిది ఉంటుంది. రంబాయి నీ మీద నాకు మనసాయనే సౌండ్. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. ఇంత గొప్ప పాట నాకు అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అన్న అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర చూస్తే చాలా మంది ట్విన్స్ అనుకుంటారు. మేము ఫారిన్ అటు ఇటు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరు ఈయన నువ్వు సురేంద్ర అన్న అని అడుగుతారు, నన్ను నువ్వు నర్సిరెడ్డి అన్న అని అడుగుతారు. అంత ఇష్టం అన్న నాకు. అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ అన్నను అందరం అభినందించాలి కాబట్టి పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టున్నాను అన్న కోసం. ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేను అన్న నీకు. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే గొప్ప పాటల్ని సమాజానికే ఇచ్చిన గొప్పవాడవు. ఓకే, నాకు ఎందుకంటే ఇందులో హుక్ లైన్ చాలా అద్భుతం. నాకు తెలిసి 2025లో ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది. ఇదే కాదు, 5 నుంచి 30 వరకు 5 ఏళ్ళు ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత ఇట్టు కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మన రాంబాయ్ కానీ, మన రాజు కానీ, అన్న పెద్దలు శివాజీ అన్న కానీ, ఇంకా పేరున దయచేసి నాకు కొంచెం పేర్లు చాలామంది తక్కువ తెలుసు, మీరు వేరే అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, రంబాయి నీ మీద నాకు మనసాయనే, రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. అంటే ఇది పేద ప్రేమ, అంటే 2 ఇందిరమ్మ ఇండ్ల మధ్యన కలిగిన లవ్ స్టోరీ. పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకోటి నేను చెప్పను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.